ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 100 రోజులు దాటినా సివిల్ సర్వీస్ అధికారుల విభజన మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. పరిపాలనలో కీలక పాత్ర వహించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ జరగక 2 రాష్ట్రాల్లో పాలన కుంటుపడుతోంది. సివిల్ సర్వీస్ అధికారుల విభజనపై ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ గత నెలలోనే విభజన పూర్తి చేసింది. దానిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నెల 2వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కమిటీ తుది జాబితాను కూడా సిద్ధం చేసింది. ఇదే ఫైనల్ లిస్ట్ అని, ప్రధాని ఆమోదానికి పంపిస్తామని ప్రకటించింది. అభ్యంతరాలను డీఓపీటీ పరిశీలిస్తుందని ప్రత్యూష్ సిన్హా కమిటీ చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారుల పంపిణీపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన మరోసారి ఢిల్లీకి రావాలని తాజాగా ఏపీ, తెలంగాణ సీఎస్లకు ప్రత్యూష్ సిన్హా కమిటీ లేఖ రాసింది. ఈ లేఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది జాబితా తయారైన తర్వాత కూడా మళ్లీ సమావేశం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పంపిణీని 3 వారాల్లోగా పూర్తి చేయాల్సిన కమిటీ 3 నెలలైనా ఇంకా సాగదీయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆహ్వానం మేరకు ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి రావాలని చంద్రబాబును ఏపీ సీఎస్ కృష్ణారావు కోరారు. అయితే అదే రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండటంతో హాజరు కాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారుల విభజన ఎలా ఉంటుందో తెలియక ఇప్పటికే చంద్రబాబు సతమతమవుతున్నారు. మరోవైపు విధానపరమైన నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని ఆయన భావిస్తున్నారు. ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే బాధ్యత ఆయన సీఎస్కు అప్పజెప్పారు. అధికారుల పంపిణీ పూర్తయితే గానీ పరిపాలన గాడిలో పడే అవకాశం లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు.